హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుచరితాస్ కిచెన్. నేను సుచరితాను. ఈరోజు నేను మీకు చోలే కర్రీ చేస్తున్నాను. దాని కాంబినేషన్గా మీరు పూరి చపాతి ఏమైనా చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక కడాయిలో కొన్ని జీడిపప్పు వేయించుకోండి. మీకు ఎంత అంటే అంత క్వాంటిటీని బట్టి వేయించుకోండి. అలాగే దాంతోపాటుగా కొంచెము ఎండు కొబ్బరి పొడి వేయండి. ముక్కలు ఉంటే ముక్కలైనా వేసుకోవచ్చు. బట్ మంచిగా దూరగా వేయించుకొని చల్లబడ్డాక ఒక మిక్సీలో మనం మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇది చాలా టేస్టీగా యమ్మీగా బాగుంటుందండి. అట్లాగే మనం కొంచెం చల్లారినాక చిన్న మిక్సీ జార్లోకి దాన్ని తీసుకొని మీ కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఎంతంటే చాలా మెత్తగా ఉండాలన్నమాట. నేను గ్రీన్ చిల్లీస్ తీసినవి చాలా కొంచెం కారం ఉంటాయి. మీరు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఒక 7-8 గంటలు నానబెట్టిన చోలేని మనం కుక్కర్లో వేయాలండి. ఇట్లాగా మెత్తగా ఉండాలన్నమాట. అలాగే ఇందాక మనం వేయించి పెట్టిన దాన్ని ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలండి. అలాగే చోళల్లో మనం ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇంకొన్ని కడాయిలో మీకు చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి. మీకు ఎంత అంటే గ్రేవీ కోసం మీకు మెంబర్స్ని బట్టి వేసుకోండి. అలాగే ప్యూరీ కోసం కొంచెం టొమాటోస్ కూడా మిక్సీలో వేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. అట్లాగే ఉల్లిపాయలు వేగిన కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, ఇంకా వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకోండి. మీకు ఇష్టమైతే కారం వేసుకోవచ్చు. నేనైతే కారం వేసుకోలేదండి, ఆల్రెడీ పచ్చిమిర్చిలో ఉంటుంది కాబట్టి. దాన్ని కొంచెం వేగి ఇట్లా ఆయిల్ సపరేట్ అయినాక మనము కొంచెం కరివేపాకు వేయాలండి. అట్లాగే దీనిలో మనం ఇందాక ఆల్రెడీ చేసి పెట్టిన పేస్ట్ ఉంది కదా, టొమాటో ప్యూరీ, ఇంకా కాజు, ఎండు కొబ్బరి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసేసి మూత పెట్టేయాలండి. దానిలో ఏమవుతుందంటే మంచిగా బాయిల్ అయ్యి ఆయిల్ సపరేట్ అవుతుంది. అది మనకు ఒక మంచి కన్సిస్టెన్సీ అనమాట. అలా అయితే కరెక్ట్గా ఉడికినట్టు అర్థం అనమాట. అన్ని మసాలాలను పట్టి మంచిగా అయినట్టు అర్థం అనమాట. సో ఇదిగోండి, ఆల్రెడీ ఈ పేస్ట్ వేస్తున్నాను నేను. వేసేసి ఒకసారి మొత్తం కలిపేసి మీరు ఒకసారి వాటర్ చూసి మీకు ఎంత కన్సిస్టెంట్ కావాలో అంత టేస్ట్ ఈ దాంట్లోనే మీరు ఒకసారి ఉప్పు అవన్నీ టేస్ట్ చేసుకోండి. చూడండి ఇది ఎంత మంచిగా ఉడికిందో. దీనిలో మీరు కొంచెం ఆల్రెడీ ఉడకబెట్టిన చోలే వేసుకోండి. ఇంకా బటర్ వేసుకోవచ్చు, లేదా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. అయితే నెయ్యి వేసాను. మీకు ఇట్లా లూజ్గా కావాలంటే లూజ్గా ఉంచుకోండి, లేదంటే ఇంకా కాసేపు పెడితే కొంచెం దగ్గరగా తిక్కగా వస్తుంది. ఇలాంటప్పుడు మీరు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి, నాకు ఇది కన్సిస్టెన్సీ ఓకే, నాకు ఇంత థిక్నెస్ చాలు. సో నేను ఆపేస్తున్నాను స్టవ్. లేదు మీకు ఇష్టం అనుకుంటే మీరు ఇంకా కొంచెం దగ్గరికి కావాలంటే కూడా దగ్గరికి చేసుకోవచ్చు, బాగుంటుందండి. ఇది మనకి రోటీ, రైస్, చపాతీ, జీరా రైస్ అన్నింటిలోకి చాలా బాగుంటుందండి. నేనైతే ఇవాళ పూరీ చేశాను. సో చాలా బాగుంది. ఇది ఒకసారి చూడండి. ఇప్పుడు మా చిన్నబాబుని అడుగుతాను, వాడు కమెంట్ ఎలా ఉంది. ఇది చూసి చెప్పు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.